చిన్నప్పుడు వేసవి సెలవుల్లో గడిచే కాలం కన్నా వాటి కోసం ఎదురు చూసే రోజులు ఎక్కువ ఉంటాయి. అవి మొదలవుతాయో లేదో ఎక్కడెక్కడో ఉన్న మన చిట్టి గ్యాంగ్ అంతా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతాం. మేమే ముందు వచ్చామనుకునే లోపు ఇంట్లో నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేవాళ్ళు మా చిట్టి బావ బామ్మర్ది మరదళ్ళు. ఇక తర్వాత రోజు నుండి ఉండే మ్యాజికే వేరు. పొద్దు పొద్దునే తాతయ్య పిండిన చిక్కటి బర్రెపాలు తాగడంతో రోజు మొదలవుతుంది. సూర్యుడు నెత్తి మీదకి వచ్చే వరకు ఈత కొట్టేవాళ్ళు. ఆ తర్వాత ఇంటికి వెళ్తుంటే ఎక్కడి నుంచి వచ్చేవాడో ఏమో ఐస్ క్రీమ్ బండోడు. పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి చిల్లర తీసుకొచ్చి అవి సరిపోకపోతే కొటంలో పడేసిన సీసాలను తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం. బార్టర్ సిస్టమ్. అలా చల్లటి పుల్లసి చెట్టు కింద తింటే ఉంటుంది నా సావిరంగా. దాంతో ఆగదు. ఎండ దంచి కొడుతుందని ఇంటికి వెళ్ళే లోపే అమ్మ అందరికీ గ్లాసుల్లో రసన పూసి రెడీగా ఉంచుతుంది. క్యాలరీస్ క్యాలిక్యులేషన్లు ఇక్కడివి. ఎంత పడితే అంత చక్కెర వేసుకుని హాయిగా తాగేవాళ్ళం. అలా మధ్యాహ్నం ఎయిర్ కూలర్లో నీళ్లు నింపాక చిన్నగా కొనుక్కు తీసే అమ్మమ్మ తాతయ్యలకి అదే ఎయిర్ కూలర్ ఎదురుగా నించొని మనం చేసే సౌండ్ ఇంజనీరింగే అలారం. మిట్ట మధ్యాహ్నం అయిందో లేదో మా టీవీలో హాట్ సమ్మర్ కూల్ మూవీస్ అని రోజులో కొత్త సినిమా వేసేవాడు. మంచం కింద గడ్డిలో దాచిన మామిడిపూలు తింటూ హాయిగా చూసేవాళ్ళం. సినిమా అయ్యేలోపు సాయంత్రం అయ్యేది. పైపుతో ఒక మంచి షవర్ ఇచ్చేవాడు తాతయ్య. అలా ఫ్రెష్ అయ్యాక వాకిట్లో కూర్చొని తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటుంటే వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయ కలుపుకొచ్చి అమ్మమ్మ కూర ముద్దలు పెట్టేది. హాగోరు ముద్దల కోసం కూడా నువ్వు ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అని పోటీ. కూర్చున్న చోటే నిద్ర వచ్చేలా ఉండే మమ్మల్ని అలా మేడ మీదకి తీసుకెళ్లి పడుకోబెట్టడానికి దిండ్లు దుప్పట్లు రెడీ చేయించేవాడు తాతయ్య. ఇంకా తాతయ్య ఒళ్ళో అలా వాలిపోయి తను పంచుకునే వాళ్ళ చిన్ననాటి అనుభవాలు చిట్టి కథలతో ముగుస్తుంది ఆ రోజు. ఇలా ఒకటా రెండా ప్రతిరోజు ఒక పండగ ప్యాకేజీలానే ఉండేది మన వేసవి సెలవులు. ఆ సెలవులు అయిపోయి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు అమ్మమ్మ దాచుకొని డబ్బులు ఇచ్చేది. ఆ డబ్బులు ఖర్చు అయిపోయేమో కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం అలానే దాచుకున్నాం. Download the friend. Till boredom the end.